ఇగో బావా సరగానే నాకు సీమంతం చెయ్యి. ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు పైసలు ఉన్నాయా? నెలకు దవాఖానలకు 10,000 అవుతాను. ఏనుండదేను ఏమ్మా చూద్దాం 9 నెలలు చేద్దాం. నాకు అంత తెలియదు. చేతవా చెయ్యవా? నాకు అప్పలన్నీ అదొకటి తినబుద్ధి అవుతుంది. చెయ్యి, నాకు నువ్వు చెయ్యి, నా కోరిక తీర్చు. ఇకంత ఎక్కువే ఉన్న తీర్థతి 9 నెలలకు కొన్ని కొన్ని వేసి పెట్టమంటది. పెట్టుకుందంతే మా అంటే ఓ 4-5 వేలల్లో కూడదంతే. సరే మరి ఉన్నంతలో చెయ్యు. చేస్తావు కదా, చెయ్యాలి మరి. సరేనే. అత్తమ్మ నాకు బెల్లన్నం తినబుద్ధి అవుతుంది. సరే చేస్తే తీయే. మరి తినచ్చో తినద్దు కొంచెం అంత తింటా. చెయ్యమ్మ చెయ్యి. మళ్ళా చేయకుంటున్నట ఏది నచ్చుతా తినకుంటున్నట్టు చెవులకి వెళ్ళి సీమ్ కడుతుందట కాదే. అవునరా అవును, అందుకే చేస్తానంటానా. ఇలా నీ కొడుకే అంటాడు. ఏం లేదు అమ్మ, అటు ఇటు కదులుతాడు. ఓ అవ్వో కొడుకే పుట్టాలే నీకైతే పిల్ల. ఎందుకమ్మా ఎవరు పుట్టింది? ఏ పిల్ల కొడుకు పుట్టా. ఎవరు పుట్టిన ఒక్కటే తీయమ్మ, మంచిగా వస్తుంది చాలు. అంతే నువ్వు కూడా అన్నట్టు. అప్పాలు ఎప్పుడు పెడతాను మరి? పెట్టాలి, మంచి ముహూర్తం చూసి అయ్యగారి దగ్గర పోయి అడిగిచ్చి పెట్టాలి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నా అయ్యగారిని అడిగి పెడతాను. అట్టున్నది ఇదంతా కలికాలం. అంతే ఉన్నది. ఈ గిట్ల తయారైండు జనాలు. ఇక మరి ఏం చేస్తాం, అందరికి తగ్గట్టు మరి అయ్యగారిని ఎట్లయినా చూపించి అడిగిచ్చి పెట్టాలి. అంతే. తిన్నావానే మరి? తిన్నానే. నీళ్ళు పోసుకునే నా కోడలు కూడా అప్పుడే ఏం పోసుకుంటలేదు కాదే. నీ కోడలు దానినే అయింది, మా కోడలు ఉట్టిదే అయింది. ఇక రంది అవుతుంది. ఏం చెయ్యాలనే అక్కడ పోయి మందులు పడండి. అంతే అంటవా? అంతే. ఏ వాడిందట ఉట్టిదే అవుతుంది. ఇక దాన్ని ఇచ్చిపెట్టి ఇంకో దాన్ని అన్న చేద్దామని చూస్తాను. గట్లా అంటానవేందే? పుడతారు కావచ్చు పోల కావు. ఇంకెన్ని రోజులు చూస్తాం గదే పని. అట్లేం అనుకోకలే. పుట్టో బాధ పుట్టకుంటో బాధ ఉన్నది కదా. అంతే. అందరికి ఉంటుంది శ్రీమంతం చేసుకోవాలని. కొందరు పైసలు ఉండి లేక వెళ్ళక చేసుకోరు. కానీ ఉన్నంతలా 5 చేసుకునే ఏం కాదు. కొందరు చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న సంతోషాలు మళ్ళీ అత్తయ్య. అందుకే కొంచెం చిన్నగా ఇంట్లో మందం కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే మంచిగా ఆమె సంతోషంగా ఉంటుంది. సరగాని దోస్తులు మరి ఆమె శ్రీమంతం చేసుకుంటుందా లేదా తెలియాలంటే పార్ట్ 2 వస్తే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. కొందరు ఎట్లుంటారంటే పుట్టకుంటో బాధ పుడితే బాధ అన్నట్టు ఉంటుంది. కొందరు కడుపుతో ఉన్నప్పటి నుండే కొడుకు పుట్టాలని కొందరు కోరుకుంటారు. కొందరికి బిడ్డ కావాలని కోరుకుంటారు. ఇక దేవుడు ఏది తీసుకుంటారు. కానీ కొందరు ఇల్లే కావాలని కొందరు ప్రెషర్ చేస్తా అంటారు. అట్లా చేయొద్దు. సరగాని దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా జాగ్రత్తగా ఉండాలి అట్లున్నోళ్ళు. సరేనా దోస్తులు?